ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త నుండి మనం వరుసగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 23వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి అందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుని రాజ్యములో సంపద యొక్క అర్థం, ద మీనింగ్ ఆఫ్ వెల్త్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే, ధనవంతులు దేవునిచే ఆశీర్వదించబడ్డారని శిష్యులు భావించారు. అయితే వారు తమ సంపదను ఎక్కువగా ప్రేమించేవారు. పేదల కంటే సంపదను ఎక్కువగా ప్రేమించేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని యేసు ధృవీకరించాడు. మరియు దేవుని రక్షణ పొందిన వారు మాత్రమే అలాంటి దురాశను విడిచిపెట్టగలరని యేసు చెప్పాడు. తాను మరియు మిగిలిన శిష్యులు సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించినందున దేవుని రక్షణ పొందినట్లు పేతురు గ్రహించి ఉన్నాడు. యేసు శిష్యులకు మరణానంతరము శాశ్వతమైన జీవితంలోని గొప్ప ఆధ్యాత్మిక బహుమతులను ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. అదే సమయంలో ఈ ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకున్నందున వారు గర్వంగా మారకూడదని, గర్వాన్ని వారిలోకి రానివ్వకూడదని యేసు వారిని హెచ్చరించాడు. ఈనాటి ఈ లేఖన భాగం ఆధారంగా మనం దేవుడెవరు అని ఆలోచన చేసినట్లయితే, 27వ వచనం ప్రకారం దేవుడు మనల్ని రక్షిస్తాడు మరియు మన దురాశను విడిచిపెట్టేలా చేస్తాడు. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని కోరుకున్నప్పటికీ తమ స్వశక్తితో సంపదను కూడుబెట్టుకోవాలనే కోరికను ఎవరు వదులుకోలేరు. అయితే దేవుని రక్షణ పొందిన వారు మాత్రమే ఇట్లాంటి ఆశను వారు వదులుకోగలరు. భూసంబంధమైన వస్తువులపై వ్యామోహము లేని హృదయం కలిగి ఉండటం అనేది దేవుడిచ్చినటువంటి వరముగా మనం గుర్తించాలి. ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టక పరలోకంలో మనం దేవుని రాజ్యం కొరకు ఆశించే వరంగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని ఆలోచిస్తే 31వ వచనంలో పరలోకం యొక్క వైరుధ్యం మనకు ఈ విధంగా తెలియజేస్తుంది. అదేమనగా, మొదటివారు చివరివారుగాను, చివరివారు మొదటివారు అవుతారు అని. ఇక్కడ భూమిపై ఉన్నప్పుడు ప్రపంచం యొక్క సంపదను కూడబెట్టుకోవడంపై దృష్టి సారించేవారు దేవుని రాజ్యాన్ని కోల్పోతారనేది ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగే వినయం గలవారు మరియు సంపదను కోరుకోకుండా ఆత్మలో పేదవారుగా ఉన్నవారు దేవుని రాజ్యాన్ని వారసత్వంగా పొందుతారనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని యేసు ప్రభు బోధించినటువంటి విషయాన్ని మనం మత్తయి సువార్తలో చూస్తాం. ఈ భూమిపై సంపదను కూడబెట్టుకోవడము, హోదా మరియు అధికారం కోసం ప్రయత్నించడానికి బదులుగా భూమిపై మనం తక్కువగా జీవిస్తున్నప్పటికీ పరలోకంలో మన నిధిని నిర్మించుకునేటువంటి జీవితాన్ని మనం జీవించే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో పరలోకం కొరకైనటువంటి ఆలోచన మనం కలిగి జీవించాలి అనేది దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనకున్నటువంటి దురాశను విడిచిపెట్టి మనం దేవుని కొరకు జీవించే వారంగా ఉన్నట్లయితే మనము దేవుని యొక్క మార్గంలో ఎంతో ధన్యులంగా ఉండగలుగుతామనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
ఎవరైతే దేవుని రాజ్యంలోకి వస్తారో వారు మాత్రమే దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క సహాయాన్ని బట్టి ఈ యొక్క లోకంలో కూడబెట్టుకోవాలనేటువంటి ఆ దురాశను విడిచిపెట్టగలుగుతారనేది ఈరోజు వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించే వారికి దేవుడు ఆయన రాజ్యంలో బహుమతుల్ని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం ఈ లోకమందు ధనాన్ని కూర్చుకొనక, అస్థిరమైనటువంటి ధనమునందు మన విశ్వాసం ఉంచగా, మనల్ని ఈ లోకంలో కాపాడుతూ పరలోక రాజ్య వారసులుగా చేస్తున్నటువంటి ప్రభు వైపు మనం చూస్తూ ఆయన మీద మన విశ్వాసం ఉంచి మన విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగాలి అనేది దేవుడు ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఈ లోకంలో మనం ఎంత కూడబెట్టుకున్నప్పటికీ, ఎంత సంపద మనం పోగు చేసుకున్నప్పటికీ దానంతటినీ మనం వదిలి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేది మనందరం కూడా గుర్తించాలి. కాబట్టి యేసు ప్రభు పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో మనం సంపదను కూర్చుకునే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని రాజ్యం యొక్క సంపదలో మనం ఆ అర్థాన్ని గ్రహించి దేవుని కొరకు మనం జీవించే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి ఆలోచనతో మన జీవితాన్ని నడిపించుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుని సహాయం కొరకై మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రియమైన దేవా, నీకు వందనాలు. నువ్వు మాకు ఇచ్చినటువంటి ప్రతి దానితో నీ రాజ్యం కొరకు మేము పనిచేయడానికి, నీ సువార్తను అందించడానికి మాకు సహాయం చేయండి. అలాగే ప్రభా, బలహీనంగా ఉన్నవారిని మేము నీవు మాకు ఇచ్చిన వాటితో జాగ్రత్తగా చూసుకోవడానికి, వారి పట్ల శ్రద్ధ చూపడానికి మాకు సహాయం చేయండి. నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు పేరట అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక.